ఎవరెవరు ఏ రోజు చేతిలో పడ్డారో మీరు అందరూ పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగితే మీ జీవితం ధన్యకరంగా మారుతాయి, ఆశీర్వాదకరంగా మారుతాయి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు బాగుంటారని తలస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క క్రిస్మస్ యొక్క ఫెస్టివల్ సెలబ్రేషన్ అనేది మనకు స్పష్టంగానే ఆయా ప్రాంతంలో కనపడుతుంది. అయితే మనం మీనింగ్ఫుల్ క్రిస్మస్ను ఆచరించాలనే ఉద్దేశంతో దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను మీతో పంచుకోవడం జరుగుతుంది. సో నిశ్చయముగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని దేవుడు బలపరచబోతున్నాడు. ఈ 11 నెలలు జరిగిన అద్భుతాన్ని, ఆశీర్వాదాన్ని, మేలును ఈ డిసెంబర్ నెలలో ఇంకా కొద్ది రోజులు ఉన్నప్పటికీ మీరు ఖచ్చితంగా చూడబోతున్నారని నేను రూఢిగా నమ్ముతున్న ఒక ఆమెనని చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో అద్భుతమైన సందేశాలు ఇమిడి ఉన్నాయి. ఈ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని పురస్కరించుకొని పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టిన ఈ యొక్క కొన్ని సంభవాల్లో దేవుని బిడ్డలారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు మాత్రం చాలా ఉన్నాయి. ఆ 2వ అధ్యాయానికి వస్తే మనకు ఏ రోజు కనపడతాడు? యెరూషలేము యొక్క నగర పట్టణ వాసులు కనపడతారు. తర్వాత మరియా, యోసేపు, యేసు కనపడతారు. దేవదూతలు కనపడతారు, జ్ఞానులు కనపడతారు, నక్షత్రాలు కనపడతాయి. ఇలాగా అనేక విషయాలు, అనేక కార్యాలు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. అయితే జ్ఞానుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో ఈరోజు పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. జ్ఞానులు తూర్పు దేశం నుండి బయలుదేరి వచ్చారు. వారు యెరూషలేముకు చేరేసరికి 2 సంవత్సరాలు దాటింది. అయితే చివరిదాకా మంచి పోరాడాల్సిన జ్ఞానులు దేవుని బిడ్డలారా మరి లాస్ట్ చివరి గడియలో ఇంకా వాళ్ళు పరుగు పందియాని దేవుడు వారికి అప్పగించిన ఆ యొక్క శ్రేష్టమైన పనిని ముగించబోతున్నారనగా బైబిల్ చెప్తుంది వారు దారి తప్పిపోయారు, బలహీనులైపోయారని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసును కలుసుకోవడానికి బదులుగా ఏ రోజును కలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ రోజు ఎక్కడ, యేసు ఎక్కడ? ఈరోజు మనం కూడా తప్పుడు అడుగులు వేసినప్పుడు, తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, దేవుని చిత్తం కాకుండా మనుషుల మెప్పు కోసం, మనుషుల యొక్క గొప్ప కోసం మన ఏదైనా జరిగించినప్పుడు మన జీవితంలో చేరకూడని స్థలానికి చేరుకుంటున్నాం, చేరకూడని వ్యక్తుల జీవితంలో పడిపోతున్నాం. ఇది ఎంత విచారకరమైన విషయమో చూడండి. కొంతమంది వివాహ విషయంలో తప్పుడు నిర్ణయం వలన విశ్వాసిగా ఉంటూ అన్యులు పెళ్లి చేసుకుంటారు. అంతేకాదు, విశ్వాస అయినప్పటికీ, అబ్బాయి విశ్వాస అయినప్పటికీ దేవుని చిత్తం అవ్వాలి కదా. విశ్వాసులందరూ దేవుని చిత్తం అవ్వరు కదా, మంచి వాళ్ళందరూ దేవుని చిత్తం అవ్వరు కదా. సో ఎవరో ఒకరిని మరి ఏదో ఒక కారణం చేత వాళ్ళిద్దరూ స్నేహాలు ఏర్పడి ప్రేమలో పడి తప్పుడు నిర్ణయం తీసుకొని యేసు చేతిలో పడటానికి బదులుగా ఏ రోజు చేతిలో పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మీరు ఎవరి చేతిలో పడ్డారో ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. దేవుని బిడ్డలారా, మనం పొరపాటున మనుషుల చేతిలో పడకూడదు. దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే, నేను మనుషుల చేతిలో పడకుండా
దేవుని చేతిలో పడుదునుగాక అంటున్నాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన చూడండి. మనుషుల చేతిలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆయన చేసిన ప్రార్థన బట్టి, దావీదు చేసిన ప్రార్థన బట్టి దేవుడు అద్భుతంగా దావీదును మనుషుల చేతిలో పడకుండా దేవుడు రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మీరు ఎవరి చేతిలో కీలుబొమ్మలాగా వాడబడుతున్నారు, ఎవరి చేతిలో కీలుబొమ్మలా అయిపోయారో ఒకసారి ఆలోచించుకోండి. దేవుని బిడ్డలారా, డబ్బు కాసపడి, ఆస్తిపాస్తులు కాసపడి చెడు స్నేహం చేసే వాళ్ళు ఉన్నారు. ఏదో 10 రూపాయలు కలిసి వస్తుంది కాదని చెప్పి పాపపు ఊబిలో దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. దురలవాటుకు గురి అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీరు పశ్చాత్తాపడాలి. ఎవరెవరు ఏ రోజు చేతిలో పడ్డారో మీరు అందరూ పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగితే మీ జీవితం ధన్యకరంగా మారుతాయి, ఆశీర్వాదకరంగా మారుతాయి. దావీదు చేసిన అదే ప్రార్థన, నేను మనుషుల చేతిలో పడకుండా ఉండునుగాక, దేవుని చేతిలో పడితే గనక దేవుని చేతిలోనే పడునుగాక అని ప్రార్థన చేసుకోండి. మనుషులు భయంకరమైన వాళ్ళు. దేవుని బిడ్డలారా, మనుషులు నమ్ముకోవటం శాపమని ఇర్మీయా గ్రంథం 17:5 రాయబడి ఉంది. కనుక జాగ్రత్త పడాలని కోరుతూ ఈ మాటను ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అధిక్రమాన్ని, పాపాన్ని రక్తములు కడిగి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి ఏ రోజు చేతుల పడకుండా సహాయం చేయమని, దీవించమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు మన దీవించనగాక.